ఇక ఏపీలో ఈ నెల 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. తిరుపతిలో పల్లె వెలుగు బస్సుల కండిషన్పై ఆర్ఎం ఆరా తీశారు. వాహనాల కండిషన్పై ఆర్టీసీ గ్యారేజ్లోకి వెళ్లి రీజనల్ మేనేజర్ స్వయంగా పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకం ఇవాళ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఆర్టీసీ డిపోలో బస్సుల యొక్క కండిషన్ ఏంటి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో బస్సుల యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని స్వయంగా ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, విలేజ్లో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులకి వాటిలన్నింటినీ కూడా సీట్లను సరిచేయడమే కాకుండా వాటి యొక్క అంటే ఎల్లో మార్క్స్, అంటే మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి ఎల్లో మార్క్స్, ఇవన్నీ కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలో ఈ పథకం ఏ మేరకు అమలు చేయనున్నారు, ఎన్ని బస్సులు మహిళలకు అందుబాటులోకి వస్తుంది, అలాగే అదే కాకుండా తిరుమల ఘాట్ రోడ్లో నడిచే బస్సులకి అవకాశం ఉంటుందా ఉన్నదా, అలాంటి వాటి వివరాలు అడిగి తెలుసుకునేందుకు ఆర్టీసీ ఆర్ఎం గారు స్వయంగా మా ఇక్కడ వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తూ వాటి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని వెరిఫై చేస్తున్నారు. సార్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా జిల్లాలో ఎన్ని బస్సులు మహిళలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది సార్? మా అంచనా ప్రకారం 360 బస్సుల్లో మహిళలకి అనుమతి ఇస్తున్నామండి. మొత్తం మా దగ్గర 850 బస్సులు ఉన్నాయి. అయితే దీంట్లో 340 ఘాట్ తిరిగే బస్సులు, తిరుమల తిరుపతి మధ్య తిరిగే బస్సులు, ఏసీ బస్సులు, అల్ట్రా డీలక్స్ బస్సులు తీసివేస్తే దాదాపుగా 360 బస్సుల్లో అనుమతి ఉంటుందండి. సార్ వీటిలో ముఖ్యంగా అంటే తిరుమలకి ఇది వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటుంది, వాటిలో ఏమైనా ఎగ్జామ్షన్ కల్పించే అవకాశం ఉందా మహిళలకి? ఇప్పటివరకు అలాంటిది ఏమీ ప్రతిపాదన ఏం లేదండి, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా మహిళలకు అంటే ఏ రూట్లో తిరిగే బస్సులకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు ఇప్పుడు నా సమాచారం మేరకు? ఇప్పుడు మనకు 5 రకాల బస్సుల్లో మహిళల్ని అనుమతించాలి ఫ్రీగా అని అన్నారండి. దాంట్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్. మనకు సంబంధించినంతవరకు మెట్రో ఎక్స్ప్రెస్ అనేటివి ఉన్నాయి కానీ నాన్ స్టాప్గా తిరుగుతున్నాయి. కాబట్టి తిరుపతి కాళేశ్వరం మధ్యన నాన్ స్టాప్గా తిరుగుతున్నాయి, దాంట్లో ఉన్నట్టు అవకాశం ఉన్నట్టు లేదు. తర్వాత మాకు సిటీ ఆర్డినరీ బస్సు కూడా లేవు. సో 3 బస్సుల్లో మాత్రం మాకు అవకాశం ఉంది. ఎక్స్ప్రెస్లు, అల్ట్రా పల్లె వెలుగు, ఈ 3 కలిపి దాదాపుగా 360 బస్సులు ఉన్నాయండి. ఈ 360 బస్సుల్లో అన్ని రూట్లలో ఉన్నాయి ఈ బస్సులన్నీ కూడా, వాటిలో అనుమతి ఉంటుందండి. సార్ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి అంటే ఈ చిత్తూరు జిల్లా అనేది సరిహద్దు జిల్లా కాబట్టి ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా మన ఆర్టీసీ బస్సులు నడుపుతూ ఉన్నారు. అంటే అలాంటి బస్సుల్లో ఏమన్నా ఈ పథకం ఇంప్లిమెంటేషన్ అవకాశం ఉందా? ఇప్పటివరకు అందిన వార్తలను బట్టి అంతర్రాష్ట్ర సర్వీసుల్లో అనుమతి లేదని మనం భావించాలండి. అంటే ముఖ్యంగా అంటే అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా తిరుమలకు వస్తే సర్వీసులు అయితే ఉన్నాయి, వాటిలో ఏమన్నా ఈ పథకం ఇంప్లిమెంట్ అవుతుందా? లేదు, సప్తగిరి ఎక్స్ప్రెస్లో లేదనే చెప్తున్నారు కాబట్టి దాంట్లో అవకాశం తక్కువే. ముఖ్యంగా అంటే ప్రజలు మహిళలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా ఇవాళ ఆర్టీసీ అధికారులందరూ కూడా స్వయంగా వాహనాల తనిఖీలు చేపడుతూ వస్తున్నారు. అదే కాకుండా వాహన యొక్క ఫిట్నెస్ కండిషన్ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే సీటింగ్లో ఏదైనా మార్పులు అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది కాబట్టి 3 సీటర్స్గా ఉన్న వాటిని 2 సీటర్స్గా ఏర్పాటు చేసి తదనుగుణంగా రీడిజైన్ చేస్తున్నారు బస్సులన్నింటినీ కూడా. అంటే స్త్రీశక్తి పథకాన్ని అమలుని దృష్టిలో ఉంచుకొని అధికారులు బస్సులను అన్నింటినీ కూడా డిజైన్ చేస్తున్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించేలా ఈ పథకం అమలవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పథకం కాబట్టి, అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో ఈ పథకం అమలు చేస్తా మహిళలకు ఉచిత బస్ సర్వీసులను అమలు చేస్తున్నారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా అమలయ్యే ఈ పథకానికి ఆర్టీసీ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టి పకడ్బందీగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నట్టుగా ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9